హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి పొద్దున పప్పుచారు చేసినండి. దాంట్లోకి అంచుకు కాకరకాయ ఫ్రై చూసారా. ఇలా అంటే పైన నేనైతే గీకలేదు, చూసారు కదండి. ఇలా ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఫ్రై రాయలు పోసుకున్నామండి. కొంచెం ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువనే పట్టింది. 3 పావులు వేసినండి, ఎగ్జాక్ట్గా 3 పావులు. ఓకేనండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు, 1/2 స్పూను, కొంచెం వేడిగానిద్దాము. చూడండి, పసుపు వేసింది కదా. ఇట్లా 3 పావుల దాకా అయితే వేసినండి. 30 కేజీ ఉంది కాకరకాయ. ఓకేనా. ఇది వేయాలంటే కంపల్సరీ ఇంత ఆయిల్ అయితే కావాలన్నమాట మనకి. చూడండి, కాకరకాయ వేసుకుంటున్నా. ఇది మొత్తం కూడా ఆయిల్లో పెట్టి చేసుకోవాలండి. మనం కారం అది వేసేటప్పుడు లాస్ట్ టైంలో సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం కాకరకాయ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ సగం స్పూన్, ఉప్పు మంచిగా కలిదిప్పుకుందామండి. సరేనా. మంచిగా ఇలా కలిదిప్పుకోవాలండి. కలిదిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టద్దు, మూత అసలు పెట్టద్దు. మూత పెడితే స్మూత్గా అవుతుంది అనమాట. ఇది కడక్కు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలా. ఓకేనా. మూత పెడితే కడక్ రాదు, స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం వేగే అంతలోపు ఎల్లిపాయ కారం అవి ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఏమేమి వేస్తానని చూపిస్తాను మీకు. చూడండి, కారం 30 కేజీకి 2 స్పూన్లు పట్టించిన కారం అండి. ఇది నేను ఇంట్లో పట్టించిందండి కారం, బాగా కారం ఉంటుంది ఇది. ఎల్లిపాయ అండి, 1 గడ్డ ఇట్లా ఒలిసి పెట్టుకున్నా. ఇందులోకి వచ్చేసి కొంచెం జీలకర్ర అండి, 30 స్పూన్. అందులో ఉప్పేసింది కదండి కాకరకాయ ఫ్రైగానికి. ఒక సగం స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇందులో వేస్తున్నాం. వీటైనా మొత్తం మంచిగా దంచుకుందామండి. ఓకేనా. చూడండి, ఇలా మెత్తగా దంచుకోవాలి. మీరు ఎల్లిపాయలు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు రేట్ ఎక్కువైనాయి కదండి ఎల్లిపాయలు, నేనైతే తక్కువ వేసిన. ఓకేనా. మీరైతే కావాలంటే ఎల్లిపాయలు 4-5 వేసుకుంటే పాయలు టేస్ట్ ఉంటుంది. ఇది మా బుజ్జి దంచిందండి, పచ్చపచ్చగా దంచింది బుజ్జి. కొంచెం నాకు ఇది చెయ్యి అనేది బాగా గుంజుతుంది అనమాట ఈరోజు ఎందుకో. బుజ్జి వేసింది. చూడండి, ఇక్కడ చూడండి కాకరకాయ అనేది ఫ్రై అవుతుంది ఇక్కడ ఒక సైడు. కానీ సిమ్ములో మాత్రం పెట్టొద్దండి కాకరకాయ ఫ్రైకి. సిమ్ములో పెట్టొద్దు, మూత పెట్టొద్దు. ఓకేనా. ఆయిల్లో పెట్టి చేసుకోవాలి దీనికి. మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలండి, లేకపోతే అడుగున్నాయి మాత్రం వేగుతాయి, పైన ఉన్నాయి అట్నే పచ్చి ఉంటాయి. ఓకేనా. మధ్య మధ్య ఇట్లా కలుపుకోండి, సిమ్ములో మాత్రం పెట్టొద్దు. చూడండి, ఇట్లా వేగింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ టైంలో ఏం వేసుకోవాలంటే పచ్చిమిర్చి అండి, ఒక 5 చీర పెట్టుకున్నా. మధ్యలోకి పచ్చిమిర్చి, కరివేపాకు అండి, పల్లీలు గుప్పెడు పెరిక నిండా. ఓకేనా. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి మంచిగా వేయాలన్నమాట వీటితో పాటు. ఓకేనా. మంచిగా వేసుకుందాం. ఇవి చూడండి, ఇట్లా కలిపితేనే ఉండాలా, గోల్డెన్ కలర్ ఇట్లా రావాలన్నమాట. ఓకేనా. కాకరకాయ అయితే నేను పై చెప్పు అయితే గీకలేదండి, నేను అట్నే రౌండ్ కోసుకున్నాను. మళ్ళీ కూడా ఏంది ఏమో చెప్తుంది అనుకోవద్దు. పైది గీకేస్తే ఏముంటుందండి, పిల్లలు తినరు అనుకుంటే ఇట్లా చేసుకుంటే పల్లీలు అవన్నీ వేసుకొని మంచిగా తింటారు అనమాట. ఇంకెవరన్నా పిల్లలు తినని వాళ్ళు ఉంటే అట్లా గీక్కోవచ్చు. మరి ఏం చేస్తూ అట్లయినా కూడా అంతే ఉంటుంది. మాకు ఇట్లా ఇష్టం అన్నమాట. ఈ టైంలో వచ్చేసి మనము కారం నూనె పెట్టుకున్నాం కదండి, ఎల్లిపాయ కారము. ఇందులో జీలకర్ర, కారము, ఉప్పు, ఎల్లిపాయ వేసి పచ్చపచ్చగా దంచుకున్నాం. ఈ టైంలో మీకు ఉప్పు కారము అవన్నీ చూసుకొని ఈ టైంలో మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు.
ఇప్పుడు వచ్చేసిందో ధనియాల పొడి అండి, మంచిగా కలుపుకుందాము. ఓకేనా, వేగిందండి. ఇట్లా పల్లీలు అవన్నీ కరకరంటాయండి. కరివేపాకు, ఇందులో వేసిన పచ్చిమిర్చి, కాకరకాయ ఇవన్నీ కూడా మనం తింటుంటే కరకరంటాయి పంట కింద. అంటే బాగా మంచిగా వేగింది అనమాట. ఇవి ఇట్లయితేనే పప్పుచారులే బాగుంటాయి. ఓకేనా, స్టవ్ కట్టేసుకుందామండి. బౌల్ తీసుకుందామండి. ఓకేనా, చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తుంది. ఇది కరకరలాడే కాకరకాయ ఫ్రై అండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి కరకరలాడే కాకరకాయ ఫ్రై? మాకైతే చాలా ఇష్టము. చాలా బాగుంటుందండి. ఇది పప్పుచారులేకి, పచ్చిపులుసులేకి అట్లా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటుందండి. పల్లీలు అవన్నీ కూడా కరకర అంటాయి, మంచిగా ఉంటుంది. కానీ నేను తయారు చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టం అండి ఇలా కాకరకాయ ఫ్రై? కరకరలాడే కాకరకాయ ఫ్రై, వేడి వేడి పప్పుచారు చూసారా, వేడి వేడి అన్నం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సూపర్ ఉంటుందండి. నేను చెప్పడం కదా, నేను ఏదైతే తయారు చేసినా అలా తయారు చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ ఇష్టము. ఓకేనా, కరకరలాడుతుంటుందండి. మొత్తం నేను ఎలా అయితే చేసినా అలా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది, మంచిగా ఉంటుంది. సరేనా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే.